తెలంగాణ పోలీసులు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ అనేక ఊహకు అందని వాస్తవాలు బయటకి రావడంతో విచారణ అధికారులు విస్తబోతున్నారు. అయితే నాటి ప్రభుత్వ పెద్దల మేరకు ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు అతని బృందం స్వామి కార్యంతో పాటు స్వాకారము చెక్కబెట్టుకునేందుకు విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు కార్యకలాపాలను పసిగట్టేందుకు వాడే అత్యాధునిక పరికరాలను విదేశాల నుంచి తెప్పించి వాటి సాయంతో స్థిరాస్థితి వ్యాపారులు, హవాలా వ్యాపారులు, సినీ నటులు, రాజకీయవేత్తలను టార్గెట్ చేసుకుని వందల కోట్ల ఆర్ధనే లక్ష్యంగా పనిచేసింది. హవాలా మనీయే లక్ష్యం. తమ ప్రణాళికలో భాగంగా ప్రణీత్ రావు బృందం రోజువారీగా హవాలా మార్గంలో డబ్బు, బంగారం చెరవేసే ముఠాల మీద కన్నివేసింది. వారి ఫోన్ సంభాషణలను చాటుగా వింటూ హఠాత్తుగా దాడి చేసిన పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. లెక్కలు లేని ఆ సొమ్ము గురించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వారు ముందుకు రారు గనుక వారిని బెదిరించి అందించడానికి ఈ బృందం దండుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో 40 రోజుల వ్యవధిలో పోలీసులు సుమారు 350 కోట్ల నగదు, 300 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలు, నగదు తరలింపు వ్యవహారాన్ని ప్రణీత్ రావు టీం పెద్ద ఆదాయపరంగా మార్చుకునేవారని ఆరోపణలు రావడంతో గత అసెంబ్లీ వేళ పట్టుబడిన హవాలా వ్యాపారులను ఇప్పుడు పోలీసులు పిలిపించి విచారించనున్నారు. తెలంగాణ పోలీసులు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ అనేక ఊహకు అందని వాస్తవాలు బయటకి రావడంతో విచారణ అధికారులు విస్తబోతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల మేరకు ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు అతని బృందం స్వామి కార్యంతో పాటు స్వాకారము చెక్కబెట్టేందుకునే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు కార్యకలాపాలను పసిగట్టేందుకు వాడే అత్యాధునిక పరికరాలను విదేశాల నుంచి తెప్పించి వాటి సాయంతో స్థిరాస్తి వ్యాపారులు, హవాలా వ్యాపారులు, సినీ నటులు, రాజకీయవేత్తలు టార్గెట్ చేసుకుని వందల కోట్ల ఆర్జనే లక్ష్యంగా పనిచేసింది. తమ ప్రణాళికలో భాగంగా ప్రణీత్ రావు బృందం రోజువారీగా హవాలా మార్గంలో డబ్బు, బంగారం చెరవేసే ముఠాల మీద కన్నేసింది. వారి ఫోన్ సంభాషణలను దొంగచాటుగా వింటూ హఠాత్తుగా దాడి చేసిన పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. లెక్కలు లేని ఆ సొమ్ము గురించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వారు ముందుకు రారు గనుక వారిని బెదిరించి అందిన కాడికి ఈ బృందం దండుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో 40 రోజుల వ్యవధిలో పోలీసులు సుమారు 350 కోట్ల నగదు, 300 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలు, నగదు తరలింపు వ్యవహారాన్ని ప్రణీత్ రావు టీం పెద్ద ఆదాయపరుగా మార్చుకున్నారనే ఆరోపణలు రావడంతో గత అసెంబ్లీ వేళ పట్టుబడిన హవాలా వ్యాపారులను ఇప్పుడు పోలీసులు పిలిపించి విచారించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. ఒక కుటుంబంలో పెద్ద ఉన్నాడు అనుకుందాం. కుటుంబ పెద్ద ఆదేశాలని పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ పెద్ద తప్పు చేయమని పిల్లలను కానీ కుటుంబ సభ్యులను కానీ ఒక్కసారి ప్రోత్సహిస్తే ఆ తప్పు ప్రభావం వారి జీవితాల మీద చాలా ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఒక తప్పును ఆయన ప్రోత్సహించాడు, ఆయనకు తెలియకుండా వీళ్ళు వందల తప్పులు చేస్తూ ఉంటారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద బయటపడుతున్నటువంటి కొత్త కోణాలన్నీ ఈ విషయాలని ధృవీకరిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు, విపక్ష నేతలు, ఇతర వ్యక్తుల యొక్క కదలికలపైన నిఘా ఉంచడం కోసం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకువస్తే ఇందులో కీలక సూత్రధారులుగా, పాత్రధారులుగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులంతా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలకి దీనిని వాడుకున్నటువంటి తీరు ఈ రోజున తెలంగాణ సమాజం మొత్తం నివ్వెరపోయేలా చేస్తోంది.
ప్రతిరోజు ఒక కొత్త కోణం బయటకు వస్తూనే ఉంది. ఇప్పటివరకు వచ్చినటువంటి అంశాలే కాకుండా మరిన్ని అంశాలు వస్తూ ఉన్నాయి. బహుశా ఇవి ఇంకా ఇంకా పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడప్పుడే తుది దశకు చేరేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం మెయిన్ ఎవరైతే చీఫ్గా వ్యవహరించారో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దేశం దాటి వెళ్ళిపోవడం ప్రధాన కారణం. అతను ఇప్పటికే కొంతమంది అధికారులకి ఫోన్లో టచ్లోకి రావడం, ఇళ్లపైన సోదాలు వాటిపైన తనకు సంబంధించినంతవరకు తనకు అనుకూలంగా చేయాలి అని అడగడం, వారెవరూ కూడా అందుకు అంగీకరించకుండా ప్రతిదీ అఫీషియల్ మెయిల్ చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి వార్తలు. ఇందులో అంటే ఏ అధికారికి ఫోన్ చేశారు, ఆయన ఏదో ఈ విషయానికి సంబంధించి నాకు వచ్చిందని చెప్పేటువంటి పరిస్థితి వివరాలు ప్రభుత్వం బయటపెట్టే అవకాశం లేదు కాబట్టి ఇవి ఊహాగానాలని అనుకుందాం. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు చేసినటువంటి పనుల్లో ప్రధానమైనది ప్రతిపక్ష నాయకులు ఇతర నాయకులని టార్గెట్ చేయటం కాకుండా హైదరాబాద్ నగరంలో వ్యాపారులు, వజ్రాలు, బంగారు వ్యాపారులు, అలాగే హవాలా రూపంలో డబ్బును తరలించేటువంటి వ్యక్తులు, వీరి మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. గత ఎన్నికల సమయంలో దాదాపు 340 కోట్ల రూపాయల నగదు, 300 కిలోల వరకు బంగారం పట్టుకున్నారని చెప్తున్నారు. ఇదంతా కూడా అధికారిక లెక్కల్లో ఎంత, అనధికారిక లెక్కల్లో ఎంత అనేది ఇప్పటివరకు తెలియలేదు. ఎందుకంటే హవాలా రూపంలో తరలించేదానికి ఎలాంటి ఆధారాలు ఉండవు కాబట్టి ఎక్కడ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం లేదు. వారిపైన ఈ ప్రణీత్రావు కానీ, వారి బృందం కానీ, ప్రభాకర్ రావు అండ్ టీం కానీ, భుజంగరావు అండ్ టీం కానీ ఎవరైనా సరే బెదిరింపులకు పాల్పడితే వారు పలాయనం చిత్తగించడం తప్పితే ఫిర్యాదు చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పేటువంటి అవకాశం లేదు. సో హవాలా రూపంలో కానీ ఇట్లా అక్రమ మార్గాల్లో తరలేటువంటి చాలా నగదుని వీరంతా కూడా స్వాధీనం చేసుకొని సొంతం చేసుకున్నారు అని తెలుస్తుంది. అంటే ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పరిశీలించాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది. ఈడీ పరిశీలనలోకి వెళ్తే ఇంకా కొన్ని కొత్త కోణాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారని తెలుస్తుంది. ఓ ప్రముఖ కథానాయకుకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్వారానే తన కుటుంబం విచ్ఛిన్నమైందని, భర్తతో విడాకుల దాకా వెళ్ళిపోయింది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి గతంలో జడ్సన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇంకా కొన్ని కొత్త విషయాల్ని బయట చెప్తున్నాయి. అందులో ప్రధానంగా వ్యవహరించినటువంటి ఇది స్త్రీనిధి సహకార సంఘం తరపున, ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఈ స్త్రీనిధి తరపున 4 లక్షల సిమ్ కార్డులు కొనుగోలు చేశారని చెప్తున్నారు. ఈ 4 లక్షల సిమ్ కార్డులతో పాటు 30,000 ట్యాబ్లు, అలాగే 5,000 కంప్యూటర్లను కొనుగోలు చేశారు. ఇవన్నీ కూడా ట్యాపింగ్కే ఉపయోగించారనేటువంటిది కొత్తగా వినిపిస్తున్నటువంటి మాట. వాట్ ఏ వండర్! 4 లక్షల సిమ్ కార్డుల అంటే వ్యవస్థ ఎటువైపు పోతుంది? ఎవరైనా ఒక వ్యక్తి ఒక సిమ్ కార్డు తీసుకోవాలంటే అతని ఆధార్తో సహా కేవైసీ ఉన్న తర్వాతనే ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక శాఖపరమైనటువంటి వ్యక్తులు 4 లక్షల సిమ్ కార్డులను తీసుకొని ఈ ట్యాపింగ్కి ఉపయోగించారు అంటే ఇది కొంత అనుమానాస్పదంగాను, ప్రభుత్వంలోని పెద్దల జోక్యం ఏ స్థాయిలో ఉంది అనేది అనుమానాలకి తావిస్తూ ఉంది. ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ కొనుగోలులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి స్త్రీనిధి ఎండీగా ఉన్నటువంటి జి విద్యాసాగర్ రెడ్డి, అలాగే ఐటీ మేనేజర్గా వ్యవహరించినటువంటి వేణుప్రసాద్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వేణుప్రసాదే ట్యాపింగ్కి కొంతవరకు కీలకంగా వ్యవహరించారనేటువంటి మాట వినిపిస్తోంది. అందుకనే మహిళల ట్యాప్లన్నీ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత, ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేసిన అతని పనితీరును మెచ్చిన తర్వాతే ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ అతనికి సచివాలయంలో డైరెక్టర్గా పదవిని కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. జయేష్ రంజన్ చేసినటువంటి పనితీరు మీద చాలా విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పుడు టాపిక్ మనం పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీనివైపే చూద్దాం. ఇక్కడ వ్యవహరించినటువంటి తీరు స్త్రీనిధి ఇది చేయటమే కాకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కొన్ని ఆరోపణలు ఇందులో వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది కాకుండా యూకే, లండన్, సింగపూర్, అలాగే కెనడా ఇలా కీలకమైనటువంటి ఆసియా దేశాల్లో ఉన్నటువంటి మనీ లాండరింగ్ టీములు ఏవైతే ఉన్నాయో ఆ టీములతోటి గతంలో ఐటీ శాఖ చేసినటువంటి ఓ మంత్రికి ఒక అనుకూలమైనటువంటి సత్సంబంధాలను ఏర్పడడానికి ఈ శాఖ పనిచేసిందనేటువంటిది మరొక మాట.
ఇది కాకుండా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఓ పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి టెక్నాలజీని వీళ్ళు ఎవరైతే టీమ్గా ఉపయోగిస్తున్నారో ఆ వ్యక్తుల అందరికీ తర్ఫీదు ఇచ్చేందుకోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా నిపుణులను దించారు అనేది. అంటే టెక్నికల్గా ఎక్స్పర్ట్లను పిలిచి ట్రైనింగ్ ఇప్పించి మరీ ఈ పని చేశారంటే వీరు చేసినటువంటి అక్రమం ఏ స్థాయిలో ఉందని మన ఊహకు కూడా అందనటువంటిది. ఇక మరొక అంశం కూడా కీలకమే. ఎన్నికలకి కొంతకాలం ముందు జరిగినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ వ్యవహరించింది అనేటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశం. దీనిలో ప్రభుత్వం 100 కోట్లు నగదు దొరికిందని చెప్పింది, పోలీస్ బాస్ 15 కోట్లు దొరికాయని చెప్పారు. ఇవన్నీ కూడా ఎవరికీ తెలియక ముందే, అక్కడ అసలు ఈ దాడులు పూర్తి స్థాయిలో జరగకముందే బయటకు వచ్చినటువంటి అంశాలు. అంటే ఈ ఫామ్ హౌస్ కుంభకోణానికి కూడా ఫోన్ ట్యాపింగే కీలకంగా వ్యవహరించింది అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. దీనిపైన హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ 15 కోట్ల గురించి పోలీసులు ఇచ్చినటువంటి వివరణ సంతృప్తికరంగా లేదు, ఇదంతా అనుమానాస్పదంగా ఉందని హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే సిబిఐ ఆదేశాలను విచారణకు అడ్డుకుంటూ ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే ఇందులో మనం అనుమానించాల్సినటువంటి ప్రధానమైనటువంటి కోణం. నిజంగా ప్రభుత్వ పాత్ర ఇందులో లేకుండా ఉంటే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చి ఉండేవేమో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా అప్పటికే బయటపడే అవకాశాలు మనకు కనిపించేవి. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి రాఘవేంద్రరాజు అనేటువంటి ఓ వ్యక్తి కూడా గతంలో తన ఫోన్ వ్యవహారం అంతా కూడా ట్యాపింగ్ అవుతుందని ఆరోపణలు చేశాడు. నిజానికి మిగతా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర పెద్దలతో పెద్దగా అతనికి ఇబ్బంది లేకపోయినప్పటికీ అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నటువంటి అక్రమాలపై ఈ రాఘవేంద్రరాజు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాడు. అతనిపైన దాడులు జరిగాయి, ఆస్తులపైన వ్యక్తిగాను అన్ని రకాల దాడులు జరిగాయి. శ్రీనివాస్ గౌడ్ అతను సంభాషణలో అతను ఎవరెవరిని సంప్రదిస్తున్నాడు అనే విషయాలు ఎలా తెలుసుకోగలిగాడు అనే దానికి కూడా మళ్ళీ అన్ని వేళ్ళు ఈ ట్యాపింగ్ వ్యవహారం వైపే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ అక్రమదారులు, అక్రమ దందాలు, హవాలా మనీ, ఇక వ్యాపారులను బెదిరించడం, ఇవన్నీ ఇలా సంపాదించినటువంటి సొమ్మంతా ఎక్కడికి వెళ్ళింది? ఇది ఒక ప్రధానమైన ప్రశ్నగా మనం చూడాలి. మనకి తెలుస్తున్నంత వరకు కూడా ఎవరైతే చీఫ్గా వ్యవహరించారో ప్రభాకర్ రావు వియంకుడుగా ఉన్నటువంటి రవీంద్రరావు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఆదాల మురళీకృష్ణారెడ్డి తాను కలిసి కొన్ని కంపెనీలు, కొన్ని ప్రాజెక్ట్స్ నిర్వహిస్తున్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించి. ఇక ప్రభాకర్ రావు బావమర్ది వియంకుడు కలిసి మరొకటి మ్యాన్బూమ్ రియల్ ఎస్టేట్, వీళ్ళు మ్యాక్ ప్రాజెక్ట్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాక్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, మ్యాక్ విస్టాస్, అలాగే మార్విన్ హాస్పిటల్స్, మార్వెల్ రెస్టారెంట్స్, ఇలా రకరకాల కంపెనీల్లో వీరంతా కూడా రకరకాల వాటిల్లో ఈ రవీంద్రరావు భాగస్వామిగా ఉన్నారు. ఇక మార్విన్ హాస్పిటల్స్, మార్వెల్ రెస్టారెంట్స్, ఈ రెండింటిలో అయితే మురళీకృష్ణారెడ్డి ప్లస్ ఈ రవీంద్రరావు వీళ్ళిద్దరు మాత్రమే ప్రధానమైనటువంటి భాగస్వాములు. సో అక్రమంగా సంపాదించినటువంటి నగదు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రమే వైట్గా మార్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా రంగాల్లో అవకాశాలు లేవని కాదు, బట్ దీనిలో ఉన్నటువంటిది ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, ప్రభుత్వం ఇచ్చేటువంటి ధరకి అక్కడ ఉన్నటువంటి భూముల వాస్తవ విలువకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని అధికారికంగా చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అక్రమ మార్గాల్లో వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని పూర్తి స్థాయిలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు తరలించారు అనేటువంటి అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తొలి నుంచి మనం అనుమానిస్తూ వచ్చిన విధంగానే విచారణలో ఎవరైతే కీలక వ్యక్తులుగా వ్యవహరించారో వాళ్ళందరినీ ముందే మనం చెప్పాం, అదే దిశలో నడుస్తుంది. మనమేమి ఇక్కడ విచారణను ప్రభావితం చేయడమో ఇంకొకటో కాదు, కానీ వాస్తవికంగా జరిగేటువంటి అవకాశం అంటే ఒక ప్రణీత్ రావు అనేటువంటి ఓ వ్యక్తి చేయాలి అంటే తనపై బాస్ ఇలా ఎన్ని స్థాయిల్లో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అనేది మనం ప్రత్యేకంగా ఎన్ని స్థాయిల్లో వాళ్ళకి అనుమతులు ఉంటాయి అనేది ఆ రోజు మనం విశ్లేషించాం. అదే తీరులో వీరందరూ నిందితులుగా ఈ రోజున ఉన్నారు. A1 ప్రభాకర్ రావే అయ్యాడు. కానీ ఇంకా చేర్చాల్సినటువంటి టీం అంతా కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వీరంతా చేరిన తర్వాతే పొలిటికల్ పెద్దలంతా కూడా దీని వెనక దాగి ఉన్నటువంటి వ్యక్తులంతా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద మొయినాబాద్ ఫామ్ హౌస్ కుంభకోణం కానీ, హవాలా మనీ కానీ, ఈ అన్నింటిలో వీళ్ళు కీలక సూత్రధారులు.
ఇంకొక పని కూడా వీళ్ళు చేసినట్లు మనకు తెలుస్తోంది. అది ప్రధానమైంది. చాలా చోట్ల ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. దేశంలోనే ఎలక్టోరల్ బాండ్స్లో 4వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సంబంధిత వ్యాపారుల యొక్క ఫోన్లన్నీ ట్యాప్ చేసి వాళ్ళని రకరకాలుగా భయపెట్టి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీకి ఫండ్ ఇచ్చేలాగా ఈ టీం అంతా కూడా ప్రోత్సహించింది అనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. హవాలా వ్యాపారులను బెదిరించారు, రియల్టర్లను అందరినీ బెదిరించారు. అలాగే మొయినాబాద్ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఉన్నాయి. ఇతర విపక్ష నాయకులకు సంబంధించినటువంటి అన్ని ఫోన్లు ట్యాప్ చేశారు. అలాగే ఎవరైతే శ్రీనిధికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లన్నీ చేశారు. సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. ఇక వీళ్ళు చేయనటువంటి అంశాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్న. బహుశా మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కీలక సూత్రధారులు మరికొంతమంది పట్టుబడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మరిన్ని వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.